నటి త్రిష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఒక పక్క వివాదాలు కొనసాగుతున్నా హీరో విజయ్తో ఓ పెళ్లిలో త్రిష కనిపించడం వెనుక వ్యూహం ఉందా? త్రిష ఎక్కడి నుంచి బరిలో దిగబోతున్నారనే దాని మీద చూద్దాం. తమిళ రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. ఓవైపు డిఎంకే కాంగ్రెస్ కూటమి, మరోవైపు అన్నా డిఎంకే బీజేపీ కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని వేటికవే భావిస్తున్నాయి. ఈ రెండు కూటములకు పోటీగా తెరపైకి వచ్చింది తమిళ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే. విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టు గడపను తొక్కారు. దీంతో ఈ వ్యవహారం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచింది. విడాకులు కోరడానికి ప్రధాన కారణం ఓ ప్రముఖ నటి అని సంగీత పేర్కొనడం మరింత సంచలనంగా మారింది. అయితే ఆ నటి పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించినప్పటికీ ఆమె హీరోయిన్ త్రిష అని తమిళనాడు మొత్తం కోడై కూస్తోంది. ఇంత జరిగాక రహస్యం ఏముందని భావించారో ఏమో విజయ్ త్రిష ఓపెన్ అయ్యారు. ఓ పెళ్లి వేడుకకు నేరుగా త్రిషతో కలిసి విజయ్ తన కారులో వచ్చారు. విజయ్ త్రిష ఇద్దరూ కలిసి ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో తమిళనాడులో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఈ చర్యల ద్వారా తనను విమర్శించే ఛాన్స్ ప్రత్యర్థుల నుంచి విజయ్ లాగేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో త్రిషను తన పార్టీ నుంచి విజయ్ బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో రాజకీయాలకు సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. అక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళ రాజకీయాలను శాసించారు. అప్పట్లో రజనీకాంత్ పార్టీ పెడతారని ప్రచారం జరిగినా తన ఆరోగ్య దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇక కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పటికీ ఆయన సక్సెస్ కాలేకపోయారు. దివంగత విజయకాంత్ మాత్రం కాస్త నిలదొక్కున్నారు. ఇక తాజాగా హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే తొలిసారిగా ఎన్నికల నిలవబోతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్పై పోటీ చేయించాలని భావిస్తున్నారని తమిళ పాలిటిక్స్లో ప్రచారం జరుగుతోంది. వేచి చూడాలి మరి ఏం జరుగుతోందో.